హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. నార్మల్‌గా రొటీన్‌గా చేసే బదులు మనం ఇలా డ్రై ఫ్రూట్ స్టఫ్‌తోని చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు కాబట్టి మనం ఇలా గులాబ్ జామ్‌లో యాడ్ చేసి పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్దాము. నేను స్టఫ్డ్ గులాబ్ జామ్ కోసం నేను 250 గ్రామ్స్ నేను కోవా తీసుకున్నాను. ఒక చిన్న కప్పుడు పాలు, మైదా పిండి, ఆహ్, జీడిపప్పు, బాదం పప్పు కొంచెం బరకగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కుంకుమ పువ్వు, ఇలాచి, చక్కెర. ఇప్పుడు ప్రాసెస్‌లోకెళ్దాము. మనం ఇది తీసుకున్నాం కదా కోవా 250 గ్రామ్స్. దీన్ని మొత్తం బ్లాక్ లాగా ఇచ్చారు మాకు. దీన్ని మొత్తం మనము స్మాష్ చేసుకుంటున్నాను మెత్తగా. ఇలా స్మాష్ చేసుకొని ఇందులోనే ఒక కప్పుడు మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి వేసేసి ఇవి 2 బాగా కలిసేలా మనం కలుపుకోవాలి. చాలాసేపు కలుపుకోవాలండి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనము మెత్తగా కలుపుకోవాలి. ఈ కోవా మొత్తం ఈ మైదా పిండిలో కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంతే, మనకి ఎంత రిక్వైర్డ్ ఉందో అంతే యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా కలుపుకోవాలి. చాలాసేపు ఒక 10 నుండి 15 మినిట్స్ వరకు ఇలా మనం చేసుకోవాలండి. అప్పుడే మనకి గులాబ్ జామ్ అనేది సాఫ్ట్‌గా కొంచెం పైన క్రంచీగా బావుంటుంది. ఇలా చేస్తున్నాను మొత్తం కంప్లీట్‌గా నేను. ఇలా చేసేసి ఒక పైన కొంచెం ఘీ యాడ్ చేసి నేను పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పాకం కోసం నేను ఒక 250 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ తీసుకొని అందులో తగినంత వాటర్ వేస్తున్నాను. ఒక పెద్ద కప్పుడు వాటర్ వేసేసి మనం పాకం కోసం పెట్టుకుంటున్నాను. మనకి ఈ పాకం గులాబ్ జామ్ పాకానికి జస్ట్ ఒక స్ట్రింగ్ వస్తే సరిపోతుంది. మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం చక్కెర మొత్తం కరిగేలాగా నేను మొత్తం వాటర్‌లో కలుపుతున్నాను. మనం చక్కెర కరిగే వరకు మనము గరిటెతోని ఇలా మనం తిప్పుతుంటే మనకి కింద కూడా చక్కెర కంప్లీట్‌గా కరుగుతుందండి. తర్వాత మనకి మొత్తం కరిగిపోయాక కొంచెం మనకి స్ట్రింగ్ వచ్చిందండి. ఈ టైంలో నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు కూడా. ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల మనకి గులాబ్ జామ్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇవంతా కలిపేస్తున్నాను నేను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పాకం. నేను పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనము జీడిపప్పు, బాదం ఏదైతే నేను బరకగా మిక్సీ చేసుకున్నానో అందులోనే కొంచెం మనము ఇది మిక్చర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా కోవా ఇవంతా. అది ఒక చిన్న పార్ట్ తీసేసుకొని మనకి ఈ డ్రై ఫ్రూట్స్, ఈ కోవా మొత్తం కలిసేలాగా నేను స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్‌లో. చాలా బావుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మెత్తగా ఇది కూడా నేను కలిపేసుకొని కొంచెం పైన నెయ్యి అద్దేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలుగా నేను చేస్తున్నాను స్టఫ్ కోసం. ఇలా చిన్న సైజులో మనకి ఎంత మీరు గులాబ్ జామ్ ఏ సైజులో చేసుకుందాం అనుకుంటున్నారో దానికంటే కొంచెం చిన్న సైజులో మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది మనకి కోవా మనం మైదా ఏదైతే మనం తీసుకున్నామో అవి కూడా డివైడ్ చేశాను చిన్న చిన్న ఉండలుగా. ఇప్పుడు మనం ఇదొకసారి 2 చేతుల మధ్యలో పెట్టేసి బాగా మనం చేసుకోవాలి. మనకి అరచేతులతోని చేసుకోవాలండి. మనకి క్రాక్స్ రాకుండా అప్పుడే మంచిగా వస్తాయి. ఇప్పుడు చూడండి నేను స్టఫ్ అందులో పెట్టేసాను కదా! పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఇలా బాల్ లాగా చుట్టేసాను. ఇంకొకటి మీకు చూపిస్తున్నాను. ఇలా మనము ప్రెస్ చేసుకొని అందులో ఈ స్టఫ్ అనేది పెట్టేసి మొత్తం మనం ఇలా కవర్ చేసేసి మళ్ళీ ఒకసారి క్రాక్స్ లేకుండా రౌండ్‌గా చుట్టేసుకోవాలి. ఇలా రౌండ్‌గా బాల్ లాగా చేసేసుకోవాలి. అన్నీ నేను ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నానండి. ఒకటి తర్వాత ఒకటి. చాలా బావుంటుందండి టేస్ట్ కూడా. మనకి మధ్యలో పంటికి ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి తలుగుతూ చాలా యమ్మీగా ఉంటుంది. మనకి పాకం కూల్ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ మనం డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ వేస్తున్నాను. కొంచెం మనకి గులాబ్ జామ్‌గా మరీ హై ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు మనం వేయకూడదండి. మనకి మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లో ఉండగానే మనం ఇవి వేసేసేయాలి. వేసేసి ఒక 2 మినిట్స్ వరకు మనం కలపకుండా జస్ట్ మనకు
మనం కలపకుండా 2 సైడ్లు పట్టుకొని, గిన్నెకి 2 సైడ్లు పట్టుకొని మెల్లిగా ఆయిల్ని అటు ఇటు అనేసేయాలండి. అప్పుడే మనకి గులాబ్ జామ్స్ ఎలాంటి క్రాక్స్ లేకుండా మంచిగా వస్తాయి, రౌండ్గా సాఫ్ట్గా. ఇప్పుడు అయిపోయిందండి. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. మనం ఏదైతే మనం పాకం ప్రిపేర్ చేసుకున్నామో అది దీని మీద వేసేస్తే మనకి యమ్మీ యమ్మీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి. ఇది మనకి ఒక 1 అవర్ వరకు మనం పక్కకు పెట్టేసేయాలి. మంచిగా ఈ జ్యూస్ మనకి ఏదైతే మనం పాకం తీసుకున్నామో అది మొత్తం ఇందులోకి కలిసిపోయి చాలా యమ్మీగా అవుతుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కుదిరిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా బాగుందండి. స్టఫ్ కూడా మంచిగా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంది. ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో నేను ముందుకు వస్తాను. బాయ్.